ఎప్పుడు నామకరణం చేయబడింది అయోధ్యగా? రామాయణంలో కదా? కాదు. అయోధ్య యొక్క పూర్వ పేరు సాకేతు. సాకేతుని అయోధ్యగా నామకరణం చేసింది 185 BC. పుష్యమిత్ర శృంగుడు ఎప్పుడైతే బృహద్రథుని చంపేసి అక్కడికి వెళ్ళి తన సొంత క్యాపిటల్ సిటీని స్థాపించుకోవడం. అయోధ్య అంటే యుద్ధం ఏమి చేయకుండా స్థాపించుకున్న క్యాపిటల్ సిటీ అది. కాబట్టి దానికి అయోధ్య అని నామకరణం చేశారు. సో ఇప్పుడు రామాయణంలో మీరు అయోధ్య అని రాస్తే ఆ రామాయణం ఎప్పుడు రాసినట్టు? ఈ పుష్యమిత్రుని తర్వాతే అయి ఉండాలి. రామాయణంలో బుద్ధ మందిరాల గురించి ప్రస్తావన ఉంది, జైన మందిరాల గురించి ప్రస్తావన ఉంది, బుద్ధుడి గురించి ప్రస్తావన ఉంది. సో అదొక పాయింట్. కానీ బుద్ధుడు 3 BC కదా, 5 BC కదా? అవును, 500 BC కాలం వాడు. అవును, 500 అంతే కదా. రామాయణం జరిగింది ఎప్పుడు? త్రేతాయుగంలో. 500 BCకి రామాయణం జరిగింది 8,67,102 BCకి ఒక 30-40 సంవత్సరాలు జోడించారు. ఈ పరిపూర్ణమైన